హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్ఈ సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటారు? ఓకే విరాట్, సో అసలు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న థాట్ రావడం గ్రేట్. సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ మెయిన్గా చూడాలి. కోపే జీరో ఉండాలి. కోపే అంటే నువ్వు ఎంత కడతావు, నేను ఎంత కడతాను ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ చెప్తాను. కంపెనీ వర్సెస్ క్లయింట్. కోపే 10% ఉంటే 10% బిల్ నువ్వు కట్టాలి, 90% కంపెనీ కడుతుంది. చిన్న అమౌంట్స్కి బాగానే ఉంటుంది, బట్ బిల్ 10 లక్షలు అయితే లక్ష కట్టాలి. నెక్స్ట్ రూమ్ రెంట్ లిమిట్. ప్రిఫరబుల్గా మనం తీసుకునే పాలసీస్లో రూమ్ రెంట్ అనేది లిమిట్ అనేది ఉండకూడదు. ఓకే, ఎనీ రూమ్ అనే పాలసీస్ని తీసుకోవాలి. ఎందుకంటే రూమ్ రెంట్ లిమిట్ పెడితే కనుక సింగిల్ ప్రైవేట్ రూమ్ 10,000, డీలక్స్ రూమ్ 15,000. సో నేను 5,000 కదా అని మీరు అనుకోవచ్చు, బట్ 33% ఆఫ్ ద బిల్ మన చేత కట్టిస్తారు. ఓకే. నెక్స్ట్ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్, ఇవి కవర్ అవ్వాలి. మనకేమైనా సర్జరీ జరిగి ఆర్గాన్ డొనేషన్ చేయాల్సి వస్తే మనకి ఆపరేషన్ చేస్తారు, ప్లస్ డోనర్కి కూడా చేస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ కాబట్టి ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్కి వచ్చినప్పుడు ఇద్దరికి ఆపరేషన్ చేయాలి కాబట్టి సో డోనార్ ఖర్చులు ఎవరు భరిస్తారు? సో అది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా ఆ ఆప్షన్ కూడా ఇస్తే అలాంటి పాలసీస్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనకి జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ కొన్ని టెస్టులు రాస్తారు. ఈ టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత ఓకే మీకు ఈ ఇష్యూ ఉంది, మీరు హాస్పిటలైజ్ అవ్వాలని చెప్తారు. సో ఈ రోజుల్లో ముందు జరిగే టెస్టులే వేలల్లోకి వెళ్తున్నాయి. నెక్స్ట్ మనకి పోస్ట్ హాస్పిటలైజేషన్, వన్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్స్ చేయాలి. సో ఈ ఫాలోఅప్స్కి అయ్యే ఖర్చు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. సో ఎక్కువ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేటట్టు ఎక్కువ డేస్. నెక్స్ట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా ఎక్కువ డేస్ కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసరికి నో జోనల్ పేమెంట్, కోపేమెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ జోన్ వైజ్గా ప్రీమియమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి. సో మీరు హైదరాబాద్లో పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ రీజన్లో ఉండే క్లైమ్స్ ఎట్లా వస్తాయని చెప్పేసి హైదరాబాద్లో హాస్పిటల్స్ ఎలాంటి రేట్స్ వసూలు చేస్తున్నాయని బట్టి వాళ్ళు ప్రీమియం డిసైడ్ చేస్తారు. మనకి బెటర్ ఫెసిలిటీస్ బాంబేలో ఉన్నాయనిపించి మనం వెళ్తే మీరు జోన్ 2లో ఉండి జోన్ 1లో క్లైమ్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కోపేమెంట్ ఇస్తామంటారు. సో అలాంటి జోనల్ కోపేమెంట్స్ ఉన్న పాలసీస్ జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా కోపేమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ ఇనిషియల్గానే చూసుకోవచ్చా మన పర్సెంటేజ్ ఎంత వస్తుందని? అండ్ ఇంకో డౌట్ ఏంటంటే కోపేమెంట్లు అసలు మనకు లేకుండా చూసుకునే స్కోప్ ఉందంటారా? యా, సో మనకి పాలసీ టర్మ్స్లో పాలసీ బ్రోచర్లోనే మనకి తెలుస్తుంది కోపేమెంట్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ఈ రోజుల్లో నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఒక హెల్తీ పర్సన్కి వితౌట్ కోపేమెంటే ఇస్తున్నాయి. ఓకే. సో ఫర్ సమ్ ఇష్యూస్ విత్ లోడింగ్ 0% కోపేతోనే ఇస్తున్నాయి. అండ్ అదే హెల్తీ పర్సన్కి రూమ్ రెంట్ కంప్లీట్గా వాళ్ళు తీసుకునే బాధ్యత తీసుకుంటున్నారా, అది మాత్రం షేరింగ్ ఉంటుందా? సో ఇక్కడ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గేమ్ ఆడుతున్నాయి. ఓకే. సో వాళ్ళ పాలసీస్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఎనీ రూమ్, సింగిల్ ప్రైవేట్ రూమ్. అంటే ఎలా? సో మనకి పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు. సో నీకు ఎనీ రూమ్ కావాలా, సింగిల్ ప్రైవేట్ రూమ్ కావాలా అని. సో మనకి తక్కువ ప్రీమియం అయితే సింగిల్ ప్రైవేట్ రూమ్లో వస్తుంది. ఎనీ రూమ్కి కొంచెం ఎక్కువ ప్రీమియం పడుతుంది. ఇట్స్ నాట్ ఫ్యూ థౌజండ్స్ ఆల్సో కాదు, జస్ట్ కొన్ని హండ్రెడ్స్లోనే ప్రీమియం మారిపోతుంది. సో నెక్స్ట్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో మనకి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు గ్లౌస్, మాస్క్, కాటన్ ఇలాంటివన్నీ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. సో వీటిని కూడా కంపెనీ పే చేసేటట్లు తీసుకోవాలి. ఓకే. మోడర్న్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీ ఇలాంటి వాటిని కూడా కవర్ అయ్యేటట్లు మనం పాలసీ తీసుకోవాలి. నెక్స్ట్ రిస్టోరేషన్ బెనిఫిట్. రెస్టోరేషన్ అంటే మనం ఏమైనా జరిగేసి మనకు ఒక 10 lakhs పాలసీలో ఒక 5 lakhs వాడితే నార్మల్గా ఏంటంటే మనం ఇంకా 5 lakhs వాడుకోవచ్చు అనుకుంటాం. బట్ రెస్టోరేషన్ ఉంటే ద మూమెంట్ మనం డిశ్చార్జ్ అవుతామో మిగిలిన సమ్ ఇన్సూరెన్స్ 5 lakhs కాకుండా 10 lakhs రెస్టోర్ అవుతుంది. అంటే పర్ క్లైమ్ మనం 10 lakhs వాడుకోవచ్చు. ఓకే. గుడ్ టు హ్యావ్ బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఆ పాలసీ హెల్త్ చెకప్ ఇస్తుందా లేదా, హై బోనస్ ఇస్తుందా లేదా. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే క్లైమ్ ఫ్రీ అయితే కనుక నెక్స్ట్ రెన్యూవల్కి బోనస్ ఇస్తున్నాయి. సో ఈ బోనస్ ఎక్కువ ఉందా లేదా. నెక్స్ట్ పీఈడి పీరియడ్. సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. సో హెల్తీ పర్సన్స్కి స్ట్రైట్ అవే వాళ్ళు క్లైమ్స్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ అవే యాక్సెప్ట్ చేయరు, కొంత వెయిటింగ్ పీరియడ్ పెడతారు ఆ ఇష్యూకి. సో అది తక్కువ ఉండేటట్లు తీసుకోవాలి. సాయిరామ్ గారు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు, ముఖ్యంగా తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో మీరు చెప్పిన వాటిలో. అయితే డిడక్టబుల్స్ గురించి మీరు చెప్పలేదు, అవి ఏ విధంగా ఉంటాయంటారు? డిడక్టబుల్ అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుందండి, చేంజ్ అవుతుంది. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు ఇండియాలో క్లెయిమ్ చేసుకోరు. సో వాళ్ళకి డిడక్టబుల్ పెట్టాలి,
సో నేను ఒక 1 lakh డిడక్టబుల్ క్లాస్తో పాలసీ తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఆ ఫస్ట్ 1 lakh వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి గవర్నమెంట్ పాలసీ ఉంటుంది కాబట్టి అక్కడ వాడచ్చు. లేదా ఎన్ఆర్ఐస్ అయితే జనరల్గా వాళ్ళకి ఇక్కడ వచ్చి అంత ఫ్రీక్వెంట్గా క్లెయిమ్ చేయరు కాబట్టేసి మనం డిడక్టబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రీమియం తగ్గుతుంది. సో మన డిడక్టబుల్ క్లాస్ అనేది ఎవరెవరికి వస్తుంది, ఎవరికైతే స్ట్రాంగ్ ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో అది కూడా మనం రిటైర్మెంట్ వరకు అక్కడ ఉంటామంటే అది బెటర్. సో వాళ్ళకి డిడక్టబుల్ క్లాస్ కొంచెం ఎక్కువ అయినా కానీ డిడక్టబుల్ పెట్టేసి పాలసీ తీసుకోవచ్చు. లేదు నేను నా ఎంప్లాయర్ దగ్గర ఎంతకాలం ఉంటానో తెలియదు అలాంటప్పుడు డిడక్టబుల్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. అక్కడ 0 పెట్టేసి వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిడక్టబుల్ క్లాస్ ఎలా వర్తిస్తుంది, ద ప్రీమియమ్స్ ఎలా చేంజ్ చేస్తుందంటే, సో ఒక 1 crore పాలసీ ఎన్ఆర్ఐ కేసు తీసుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ 30sలో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి అంత వచ్చి ఎక్కువ కాలం ఉండరు కాబట్టి జస్ట్ 1 month or 2 months ఉంటారు కాబట్టి ఒక 1 crore పాలసీ ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి 10,000లో వస్తుంది విత్ డిడక్టబుల్ ఆఫ్ 5 lakhs. సో ఫ్యూచర్లో మనం ఇక్కడ ఇండియాలోకి వచ్చేస్తాం, లేదు మనకి ఎంప్లాయర్ అంతగా ఏమన్నప్పుడు మనం డిడక్టబుల్ని రివర్స్ చేసుకునే ఆప్షన్ కూడా కొన్ని పాలసీస్ ఇస్తున్నాయి. ఓకే, ఇటు నుంచి అటు. కానీ ఒక్కసారి మాత్రం. ఓకే. సో నేను డిడక్టబుల్ వచ్చాను, మళ్ళీ రివర్స్ వచ్చాను, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళలేము. వన్ టైం ఆపర్చునిటీ అంటారు. వన్ టైం ఆపర్చునిటీ లాగే. వండర్ఫుల్ సార్. అండ్ ఇది ఎక్కడ తీసుకోవాలి అంటారు దీన్ని? హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లేదా మన మోటార్ వెహికల్ లాగా కాదు. ఓకే. సో ఎందుకంటే ఇందులో చాలా తెలియని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సేల్స్ పర్సన్స్ లాగా. సో మనల్ని ఎవరైతే పాలసీ తీసుకో అని దాని మీదే పుష్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోపోవడం బెటర్. ఓకే. సో ఎందుకంటే వాళ్ళ టార్గెటే మెయిన్గా పాలసీ అమ్మటం ఉంటుంది. అవును. సో కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి బాగా ప్రమోట్ చేస్తున్నాయి. సో నేను కూడా చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యాను, వీళ్ళు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి. కాకపోతే కింద నేను చూశాను వాళ్ళు పాలసీని ఇక్కడ తీసుకోమని చెప్పి స్పెసిఫిక్గా చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు కూడా మిమ్మల్ని అక్కడే పాలసీ తీసుకోమని ప్రెజర్ చేస్తున్నారు, లేదా మిమ్మల్ని అక్కడ రిఫర్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. సో ఇట్ కెన్ బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి. అవును. సో ఒకళ్ళకి పీఈడి ఉండొచ్చు, ఇంకొకళ్ళకి అసలు మొత్తం గుడ్ హెల్త్ ఉండొచ్చు, లేదా కొంతమందికి చిన్న చిన్న పీఈడీస్ ఉండొచ్చు. సో వీటి బట్టి మీకు ఏది బెస్ట్ పాలసీ, ఆ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఒక అడ్వైజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు చెప్తారు. సో దాన్ని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇంకొక అడ్వైజర్ దగ్గర. సో మొత్తం ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసుకొని ఒక మంచి పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లైమ్స్ మనకి ఈజీగా సెటిల్ చేయించే అడ్వైజర్ దగ్గరికి అయితే బెటర్. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫేమస్ లాయర్స్ని మెయింటైన్ చేయగలరు. ఓకే. సో నేను ఆ క్లైమ్ ఇవ్వలేదు, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేస్తానంటే మీకన్నా చాలా ఎక్కువ డబ్బు పెట్టి వాళ్ళు లాయర్స్ని హైర్ చేసుకోగలరు. లూప్ హోల్స్ ఎక్కువ చాలా లూప్ హోల్స్ వాళ్ళు మాట్లాడగలరు. మనం చాలా మంది పాలసీ తీసుకునేటప్పుడు మొత్తం అక్కడ ఉండే 40 పేజీల టీఎన్సీలు చదవం, మనం మొత్తం పాలసీ తీసేసుకుంటాం. వాళ్ళు పాలసీ మనకి ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఇంకా ఫైనల్ విషయానికి వస్తే ఇందులో కవరేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అంటారు? సో కవరేజ్ వచ్చేసరికి 5 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. 5 lakhs నుంచి 10, 15, 20, 1 crore, 2 crores, 3 crores, 10 crores, ఈవెన్ అన్లిమిటెడ్ పాలసీస్ కూడా వచ్చాయి. నేను అన్లిమిటెడ్ పాలసీ తీసుకున్నాను. గ్రేట్. అండ్ అదే బెస్ట్ అంటారు? సో ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ అండి. ఓకే. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ తెలుసు, అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుందో తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఇన్ఫ్లేషన్ గురించి తీసుకుంటే 2010 ఆ టైంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేసి జస్ట్ 50,000 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 5 lakhs వరకు అవుతుంది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 years. సో నెక్స్ట్ 15 yearsలో 5 into 5 25 lakhs అవ్వచ్చు. ఓకే. ఇంకో నెక్స్ట్ 15 years వచ్చేసరికి 25 into 5 1.25 CR. ఓకే. అంటే నెక్స్ట్ 30 yearsకి వచ్చేసరికి ఇప్పుడు 5 lakhs అవుతున్న సర్జరీ 1.25 CR అవుతుందంటే నమ్ముతారా విరాట్? ఇంత దారుణంగా ఇన్ఫ్లేషన్ ఇందులో ముఖ్యంగా మెడికల్లో పెరుగుతుందంటే భయం కూడా వేస్తుంది, టు బీ ఫ్రాంక్. అన్ని ఖర్చులు, అంత ఖర్చు అనేది 1.5 crore పెట్టి ఎంతమంది చేయించుకోగలరు అసలు వాళ్ళ ఓన్ మనీతో? సో 1.5 crores ఇన్సూరెన్స్కి మనం ఏమి ఎక్కువ ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 10 lakhs పాలసీకి 40,000 కడుతుంటే మేబీ ఒక 20 to 30% ఒక యంగ్ ఏజ్ పర్సన్ అయితే, లేదు మిడ్ 40sలో ఉండే పర్సన్ అయితే ఒక 50% వరకు ఎక్కువ ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది నేను అడ్వైస్ చేసేటప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, 1 CR పాలసీ తీసుకుంటే అంత ఎందుకు సాయిరామ్, అంత అసలు వస్తుందా లేదా అంటారు.
నా క్వశ్చన్ ఏంటంటే ఈ 20,000 రూపీస్ ప్రీమియం దగ్గర ఇబ్బంది పడేవా, అదే కట్టడానికి ఇష్టపడిన వాళ్ళు రేపు బిల్ అమౌంట్ 1 crore అయితే ఎలా? ఓకే. ఇప్పుడు కాదు, మేబీ నెక్స్ట్ 20 yearsలో 1 crore అయింది. ఇప్పుడే పెంచినోడు నెక్స్ట్ పెంచుతా అంటాడు. బట్ దెబ్బ తగిలేంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని కవరేజ్ పెంచాలన్న ఆలోచన మనకు రాదు. వన్స్ దెబ్బ తగిలిందంటే బాల్ నీ కోర్టులో ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కోర్టులో ఉంటుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సాయిరామ్ గారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటివరకు ఎవరు చెప్పని పాయింట్స్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్, లోప్ హోల్స్తో కూడిన పాయింట్స్ అన్ని కూడా సాయిరామ్ గారు మనకు చెప్పడం జరిగింది. అయితే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన ఎమర్జెన్సీలో ఉన్నారా అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ మీరు కన్సల్ట్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న టైంలో మీరు చూసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది టైం లిమిట్ వల్ల. కానీ మీరు ఇంకా ఎన్నో విషయాలు, దాదాపు 40 pages ఉన్నాయంటే ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఇంపార్టెంట్గా ఒక ప్రొఫెషనల్ని మీరు మీట్ అవ్వడం జరిగితే ఆ పాయింట్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక రైట్ పాలసీ మీరు తీసుకునే స్కోప్ అనేది మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్.